సో ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ ఉందన్నమాట. కొంతమంది బోల్డ్ గా చేస్తారు, ఇంకొంతమంది ఏదో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి చేస్తూ ఉంటారు కదా. నీ వీడియోస్ కి చూస్తే చాలా బాగున్నాయి. ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పారా, లేదంటే నీ ఇష్టమేనా? ఇష్టంతోనే చేసిన. ఇంట్లో కూడా మంచి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒకసారి క్లియర్ గా ఒక 2 years బ్యాక్ మమ్మీకి పిడ్స్ వచ్చింది అనమాట. పిడ్స్ వస్తే మేము హాస్పిటల్ పోయినాం. మాకు అది ఏందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసినాం కదా, అట్లా ఏం అర్థం కాలేదు. అప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసినాం, 1 hour టైం చెప్పిర్రు. ఆ మూమెంట్ లా ఇక ఆటో తీసుకొని మేము పోయినాం. ఆ హాస్పిటల్లో అంత పట్టించు. నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగా ఏడ్చిన సిచ్యువేషన్ ఉందా? ఇక గదే అక్క, హాస్పిటల్ అట్లా ఉండడం గవే. సో మీ ఫ్రెండ్ విషయానికి వస్తే ఏంటి, ఏదో గొడవ అయిందంట ఇద్దరికి? గొడవైనా ఏమైంది? మీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు? బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, జాన్ జబ్బా. ఆమె నేమ్ చెప్తా, హిమశ్రీ వాస్తవి. సో మనకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏందక్క? మన కళ్ళు మూసుకో. నేనా ఇప్పుడా? ఎప్పుడైనా పబ్కి వెళ్ళిరా ఇద్దరు? ఏదే లేదంటే పబ్ నీకుంది కదా? నాకుంది కదా, తనకు లేదు కదా. తనకు వచ్చినాక పోతాం. అవునా? నీ ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుందా? ఫుల్. ఎట్లా? ఒక 2 చెప్పు సరదాగా మా కోసం. ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు రోడ్డు మీద పోతారు కదా, ఎవరైనా గెలికిరనుకో అంటే వాళ్ళు నన్ను గెలికిన ఆమెను గెలికిన పోయి వేస్తూనే ఉంటది. సో ఎవరైనా అబ్బాయి వస్తే వాడు నాశనం అవుతాడు తప్ప ఇలా నేను అది కూడా చెయ్యడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ ఉందన్నమాట. క్యూట్ లిటిల్ అన్నాను కదా, ఏంటి ఆమె అంత హైట్ ఉంది, మీరేమో క్యూట్ లిటిల్ అంటున్నారు ఏంటి అని షాక్ అవ్వకండి. సో అమ్మాయి కొంచెం హైట్ ఉన్నా, కొంచెం ఏజ్ ఉన్నా కూడా తన బిహేవియర్ మాత్రం చిన్నపిల్లలానే ఉంటుంది. తను ఎవరో కాదు, స్వీటీ. సో ఈరోజు తను మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. క్యూట్ లిటిల్ బేబీ అని చెప్పిన ఓకేనా అది నీకు? ఓకే. ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపించినా కూడా నీ బిహేవియర్ మొత్తం క్యూట్ చిన్నపిల్లలానే ఉంటదంట కదా, నిజమేనా? అయితే సో స్వీటీ కదా, స్వీటీకి యాక్చువల్ నేమ్ ఏంటి? అక్షిత. అక్షిత. సో నువ్వు మార్చుకున్నావా స్వీటీ లాగా? ఏం లేదు, చిన్నప్పటి నుంచి అదే నేమ్ ఉండే. స్వీట్గా ఉంటావన్నా, లేకపోతే స్వీట్లు ఎక్కువ తింటావన్నా? ఏం లేదు, అదే నేమ్. ఇక డాడీ వాళ్ళు అందరు అదే పిలుస్తారు. డాడీ వాళ్ళందరూ అదే పిలుస్తారు. ముందు హైదరాబాద్ లో ఉంటుండేనా మీరు ఇక్కడ? ఇప్పుడు శంకర్పల్లికి మూవ్ అయ్యారు. 6 months అయింది అంతే. ఓకే. ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ మీది? అంటే డాడీ వాళ్ళ శంకర్పల్లి సైడ్, ఏర్వాగూడ. ఓకే, శంకర్పల్లి సైడ్. మమ్మీది కౌకుంట్ల. ఓకే. సో ఇప్పుడు మమ్మీ కోసం అని 6 months బ్యాకే షిఫ్ట్ అయినాం. ముందు ఎక్కడ ఉంటుండే? ఇక్కడ లోకల్లో లింగంపల్లి. ఒక 20 years దాకా మేము అక్కడనే ఉండే. 20 years దాకా. బట్ నీ ఏజ్ ఎంత? చిన్న ఉన్నప్పుడే వచ్చేసినాం. సో నువ్వు పుట్టింది పెరిగింది అంతా కూడా లింగంపల్లి. తమ్ముడు కూడా సేమ్ ఇంకా అక్కడే. ఓకే. డాడీ ఏం చేస్తారు? డాడీ ఎలక్ట్రీషియన్. మమ్మీ హౌస్ వైఫ్. నీకు ఒక తమ్ముడు 10th కదా? 10th. తన పేరేంటి? మణికంఠ. బాగా అల్లరి చేస్తాడా ఇంట్లో? నేనే చేస్తా ఎక్కువ. కనిపించావు కానీ అయితే బాగానే కనిపిస్తావు. అయినా కనిపించావు కూడా బయట కొంచెం నార్మల్ సైలెంట్. ఎందుకు అల్లరి అంత చిన్నప్పటి నుండి? అంతేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇక ఇంట్లో అట్లా ఉంటా. ఇంట్లో బయట ఇంట్రోవర్ట్. బయట నువ్వు? నేనే. ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది ఈ పాయింట్. ఏదో కొత్తగా ఉండాలి. అదే కొత్తగా ఉంది. అంటే అబద్ధం చెప్తున్నావా? ఇంటర్వ్యూ కోసం అని చెప్తున్నావా, లేదంటే నార్మల్ గా? సైలెంట్ ఉంటావు. ఎట్లా నార్మల్ గా సినిమా ఉంటది కదా, శృతి హాసన్ ఆ టైప్ నార్మల్. ఇంకా నార్మల్. ఓకే. ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఎక్కడన్నా బయటికి వెళ్తున్నావు అనుకుందాం, నేను ఎవరో ఒకరు ఏదో తిట్టారు అనుకుందాం, ఏం చేస్తావు? తిడతాను. ఇంట్రోవర్ట్ కదా నువ్వు, లోపల అనుకోవాలి. అంటే ఇప్పుడు బస్ లో కూర్చుంటాం కదా, అప్పుడు కండక్టర్ దగ్గర టికెట్ అడగాలి అంటే అబ్బా ఇప్పుడు అడగాల అట్లా అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి దింపిన తర్వాత అడిగితే సరిపోతుంది, అంకుల్ నాకు టికెట్ ఇవ్వరా తీసుకుంటాం కానీ అడగాల, ఇది చెయ్యాలా అట్లా అనిపిస్తుంది. కొంచెం ఇంట్రోవర్ట్. గొడవల్లో మాత్రం ఫుల్. గొడవలు అంటే అంత గొడవలు పడలే. ఎవరైనా మనం అంటేనే అంటాం.
ఎవరైనా ఏమన్నా అంటేనే నువ్వు అంటావు, నీకు నువ్వు ఎప్పుడు గొడవ వల్ల అయితే. పడలేదు. నిజం చెప్పు. ఇంట్లో ఇంట్లో నార్మల్ నడుస్తూనే నడుస్తూనే ఉంటాయి. నాతో ఏదన్నా డైలీ కొట్లాడతాం. ఏదన్నా నార్మల్ గా నువ్వు దానిని గెలికిన తర్వాత తను చేసిండు, తమ్ముడే చేసిండు, ఇదంతా కారణం నేను కాదని చెప్తుంటావు కదా. చెప్తా కదా. కొడతారా మమ్మీ డాడీ ఏం కొట్టకుండా ఇప్పటిదాకా? మమ్మీ కొడుతుండే కానీ డాడీ ఇప్పటివరకు చేతి వేసింది లేదు. ఓకే, మమ్మీ అది కామన్ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లల పైన. తమ్ముడి మీద కూడా కొట్టకుండా డాడీ. ఓకే, సో మమ్మీ అయితే చితకబాదుడే చిన్న ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిందా? ఇంటర్ కంప్లీట్ చేసిన. 10th లో ఎంత వచ్చినాయి మార్క్స్? 8.2. 8.2. బాగానే కష్టపడ్డావురా. కష్టపడాలి. అట్లా ఎట్లా వచ్చినాయిరా? మంచి చదువుతుండే కానీ వన్ డే బ్యాటింగ్ అట్లా చేస్తుండే అనమాట. వన్ డే బ్యాటింగ్ అట్లా ఇట్లా చేస్తుండే. ఇక అంటే 10th లో మంచిగా చదువుతుండే, ఇక ఇంటర్ లో వన్ డే బ్యాటింగ్ అట్లా చేసి నైట్ అంతా కూర్చొని పొద్దున్న లేచి బట్టి అశోకుడు చెట్లు నాటాను ఆ టైపే, ఆ బ్యాచ్ నేర్చుకుంటుండే. ఇక ప్రాక్టీస్ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది అంట. మరి నాకు తెలియదు సార్, మేము అందరం ఫస్ట్ నుండే చదువుతా అండి. మరి వన్ డే బ్యాటింగ్ ఏంటో మాకు తెలియదు సార్. మా కెమెరా పట్టుకున్న అనిల్కి ఏమైనా తెలిసేమో చూద్దాం, నవ్వుతాడు. ఓకే, సో ఇంటర్ అట్లా కంప్లీట్ అయిపోయింది. ఒకటేసారి కంప్లీట్ అయిందా? అదేమన్నా ఏం లేదు, సప్లీస్ ఏం లేదు నాకు. ఒకేసారి కంప్లీట్ చేసిన. అరే గుడ్ స్టూడెంట్ అయితే నువ్వు. ఇంటర్లో ఎంత వచ్చినాయి? ఇంటర్లో మొత్తం 706. 706 వచ్చినాయి. అంటే నేను 3 months బ్యాక్, అంటే లాస్ట్ ఎండింగ్ లో పోలే అనమాట మమ్మీ కోసం అనేసి, అప్పటి నుంచే స్టాప్ చేసిన. ఈ ఎగ్జామ్స్ అన్ని మొత్తం అటెండ్ అయినా అనమాట. ఓకే, సో ఇంటర్ ఎందుకంటే ఎండింగ్ లోనే కదా ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ చెప్తారు, అన్ని చదవండి అది చెప్తారు. ఆ టైంలో మిస్ అయిపోయినా అనమాట. ఓకే, మిస్ అయినా ఆ టైం. చాలా మంది అయితే అదే టైంలో పోతారు, మేము అదే టైంలో మిస్ చేసిందంట. ఓకే, సో ఇదంతా ఇక్కడ వరకు బాగానే ఉంది. మమ్మీ ఫ్యామిలీ టాపిక్ కొంచెం తర్వాత మాట్లాడుకుందాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎలా స్టార్ట్ చేయాలంటే నార్మల్ గా చేస్తుండే కదా, ఇట్లా నార్మల్ వీడియోస్ చేస్తాం కదా, అట్లనే చేసి ఒకరోజు వీడియో పెట్టినుండే, వైరల్ అయింది మంచిగానే. స్వీటీ సాంగ్ అప్పుడు ట్రెండ్ అయినుండే. సో ఆ మూమెంట్ లో పెట్టినప్పుడు మంచిగా రీచ్ వచ్చింది. ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంటే ఇక రీచింగ్ మంచిగా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు డైలీ ఒక వీడియో పక్కా, వీడియో కాకపోయినా పోస్ట్ పక్కా కంపల్సరీ. అలవాటు అయిపోయింది. అది పోస్ట్ చేయకపోతే ఏదో లోటు, ఒక వెల్తీ కనిపిస్తుంది. అరే ఈ రోజు ఏదో మిస్ అయ్యాము, ఈ రోజు ఏదో టైం టు టైం ఉంటాం అనమాట. ఓకే, టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఏదో నార్మల్ చేశారా? అప్పుడు కూడా చేసిన. ఓహో, అప్పుడు కూడా ఉన్నావు అయితే? ఉన్నా కానీ అంత ఏం లేకుండే, గుర్తింపు లేదు అట్లా. నువ్వు స్టార్ట్ చేసినాకనే పోయిందా లేదంటే ముందే పోయిందా? ముందే పోయింది. ముందే స్టార్ట్ చేసిన కానీ లాస్ట్ లో పోయింది కదా. ఓకే, లాక్డౌన్ అంతా ఏం చేసినావు? ఏంది ఇంట్లోనే రీల్స్ చేసుకుంటూ టైం పాస్ చేసినావా? ఎట్లా టైం పాస్ చేసినావు లాక్డౌన్ అంతా? నార్మల్ ఇట్లానే ఇంట్లోనే రీల్స్ వీడియోస్ చేసుకుంటా ఇట్లానే అట్లా టైం పాస్. ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని ఏం చేయాలో తెలియదు. లాక్డౌన్ కదా, అందరు 4 గోడల అలా స్టార్ట్ అయింది. ఓకే, టోటల్ గా నీకు ఎన్ని మంత్స్ కి ఇన్స్టాగ్రామ్ లో నీకు వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది? మంచిగా ఒక ఫెబ్ లా స్టార్ట్ చేసిన నేను. జూలైలో 2024 ఫెబ్ లో స్టార్ట్ చేసాం. జూలైలో నాకు 50K వరకు వచ్చిర్రు జూలైలో. ఇక అప్పటి నుంచి ఇక మంచిగా వచ్చింది. ఓకే, కానీ 50K కన్నా 70K మంచిగా అనిపించింది నాకు. ఎందుకు ఆ మూమెంట్ మంచిగా అనిపించింది. 70K. ఓకే, 100K అయితే ఇంకా మంచిగా హ్యాపీగా. ఓకే, నీకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో రీల్స్ చేసామా? కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో రీల్స్ చేస్తారు. కొంతమంది బోల్డ్ గా చేస్తారు, కొంతమంది ఇష్టంతో చేస్తారు, యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ లో చేస్తారు. ఇంకొంతమంది ఏదో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి చేస్తూ ఉంటారు కదా. అందులో నీ వీడియోస్ కి చూస్తే చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్ కానీ లేదంటే నువ్వు చూస్ చేసుకునే సాంగ్స్ అయి ఉండొచ్చు, క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి కదా. ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పారా లేదంటే నీ ఇష్టమేనా? ఇష్టంతోనే చేసిన. ఇంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేసిరు. ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు చెయ్యొద్దు అట్లా ఏం చెప్పలే, మంచిగా సపోర్ట్ ఏం చెప్పలేదు. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.